హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక మార్కెట్కి వెళ్ళి బాగి కరుణ ఇద్దరు కూడా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆరు పాపకి జాతకం చెప్పిన పంతులు గారు ఆ రోడ్డు మీద అయితే కనిపిస్తారు. కనిపించడంతో ఇక బాగి పంతులు గారిని చూసి, పంతులు గారు మీరు నన్ను గుర్తుపట్టారా అని అయితే అడుగుతూ ఉంటుంది. మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం ఏంటమ్మా, మీ పాపకి జాతకం చెప్పింది నేనే కదా అని అయితే అంటూ ఉంటాడు ఆ పంతులు. ఇక అప్పుడు కరుణ అంటూ ఉంటుంది, మీరు చెప్పిందంతా అబద్ధం కదా, మీ చేత ఆ మనోహరియే కదా ఇదంతా చెప్పింది, ఎందుకు మీరు అలా చేశారు చెప్పండి అని కరుణ నిలదీస్తూ ఉంటుంది. మా పాప బానే ఉంది ఇప్పుడు అని కరుణ అంటూ ఉంటే, లేదమ్మా, మీ పెద్ద పాప ఇప్పుడు బానే ఉండొచ్చు, కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ముఖ్యంగా విను. ఇప్పుడు మీరు గనక అక్కడికి వెళ్ళారంటే మీ చిన్న పాపకు జాతకం ప్రకారం చాలా ప్రమాదం అవుతుంది, ప్రాణాల మీదకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది, ఏదైనా జరగవచ్చు అని అయితే ఆ పంతులు అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి ఒక్కసారిగా కరుణ బాగి ఇద్దరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. మరో పక్కన గరుడ పక్షిని ఆరు మీదకి అయితే ఉసిగొల్పి, ఇక గరుడ పక్షి ఆ పని చేసిందా లేదా అని తెలుసుకోవడానికి రోడ్డు అంటా నడుచుకుంటూ చంబా ఇంకా మనోహరి ఇద్దరు కూడా అలా వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక చోట ఒక బాడీ లాంటి దాన్ని తిని గరుడ పక్షి అయితే పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. అదిగో అక్కడ ఉంది గరుడ పక్షి అని చంబా మనోహరి ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఆ పక్షి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. ఇక గరుడ పక్షి అలా మొత్తం ఆ బాడీని మొత్తం తినేసి ఎముకలు అయితే కింద ఉంటాయి. ఇక అది చూసి ఆరు పాప చనిపోయింది అనుకొని మనోహరి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటే, ఇక చంబ మాత్రం గరుడ పక్షితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అటుగా వెళ్తున్న అమర్ అయితే, ఏంటి మనోహరి కారు ఇక్కడ ఉంది అని నడుచుకుంటూ అయితే కార్ దిగి అలా వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే చంబ గరుడ పక్షితో మాట్లాడడం అయితే బాగా అమర్ చూసేస్తాడు. చూసేసి మనోహరి అని అరుస్తాడు. ఇక వెంటనే అలా పిలవగానే ఒక్కసారిగా మనోహరి చంబ ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు. మరి ఇప్పటికైనా మనోహరి గురించి నిజం తెలియనుందా, అమర్కి మళ్ళీ బాగి బలి అవ్వనుందా, అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.